అనుకున్నావా? ఒకేసారి మునిగిపోదాం అనుకున్నావా? పోరా, ఒక్కటిచ్చానంటే చూడు, కట్టేసిన మేకలాగా ఒకే చోట తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడు ఏమీ లేదంటావా? ప్రేమ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా ఒక మనిషి ఇంత నిజాయితీగా ఉండకూడదు. అందుకే ఈ ప్రపంచం ఇలా తయారైంది. అర్థమైందా? నేను నా లైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వదిలేరా, అది అయిపోయిన విషయం. సరే గాని ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడుండే ప్రయోజనం ఏముంది? పోతే మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి నేను పెరిగేవాడిని కాను. కాకపోతే ఊపిరిపోయేంత వరకు సంతోషంగా బతకలేను. ఉన్నన్నాళ్ళు గడిపేయడమే. అది సరే, నా దగ్గర ఓ మంచి మార్గం ఉంది. కొన్నావా? కొన్నాను. ఎంత పెద్ద దుఃఖమైనా మందు కొడితే పోతుందంటారు. ఈ రోజు మనం ఆ పని చేస్తున్నాం. 2 పెగ్గులు వేద్దామా? వేద్దాం, రారా. రమ్మంటుంటే డ్రెస్ అంతా తడిసిపోయింది. అప్పుడే బాగుంటుందిరా. నువ్వది పాడతావా? నువ్వు బాగానే పాడతావు. అయ్యో అక్క, వద్దు. రా, నువ్వు పాడు. రా, నేను చెప్తున్నాను కదా. రా, ముందుకు రా. మనం ఇంతసేపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పాట, ఆ పాట చెల్లి పాట మన కోసం పాడబోతున్నారు షాజహాన్ సాయిబ్ గారు. ప్రియమైన సంగీత ప్రియులారా, మీలాగే నేను కూడా ఎంతో ఇష్టపడి వినే పాట ఇదే. ఆ పాట చెల్లి పాట, నా మొదటి పాట. ఈ పాట పంక్తులను నేను రాయలేదు, నా మనసులోంచి పుట్టిన పాట. అదేవిధంగా ఈ దీవి ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నాతో కలిసి పాడబోయేది ఒక కొత్త గాయని. కానీ ఆమె మీకు ఎంతో సుపరిచితురాలు. ఆమెను ఈ సంగీత వేదికపైకి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దువా మియా గోయాని. ధన్యవాదాలు. అద్దరు కొట్టేసావు దుబా. నిజంగానా? సూపర్ గా పాడావు. చాలా బాగా పాడావు. మీకు వేరే పని లేదా డాక్టర్? నాకు చాలా పనులున్నాయి. గోయాకి ఏం కావాలో చెప్పండి. నాకు కోపం తెప్పించకండి. రారా వెళదాం. దయచేసి గొడవ చేయకన్నయ్యా. కాస్త ఊరుకోరా. నువ్వు ముందు జమాన్. నా చెల్లెలికి ఏం చేయాలో నాకు తెలుసు. డాక్టర్ గా వచ్చారో ఆ పని మాత్రం చేయండి, వేరే విషయాలు అనవసరం. వీళ్ళ చప్పట్లు అరుపులు ఎందుకో నాకు తెలుసు. నేనేమి దద్దామని కాదు. చూస్తున్నారు. సరే, తను ఇష్టపడి పాడిన పాటికి ఊళ్ళో ప్రజలు ఎంత సపోర్ట్ చేశారో చూసారు. ఇష్టాలు చెప్పడానికి మీరెవరు? ముందు రండి వెళ్దాం. సరే వదిలేవయ్యా. ఇప్పుడు తను ఏం చేసింది? ప్రేమకి నిజమైన అర్థం ఏంటో ముందు తెలుసుకోండి. ఈయనకి తెలియదంటే ముందు మీ ఫ్రెండ్ కి నేర్పించండి. ఎవరు? ఒక నిమిషం. ఓకే, వద్దురా. ఏంటంటే నిజంగా మీరు ఎవరు? డాక్టరా లేదా ప్రేమ పాఠాలను నేర్పించే టీచరా? లేదు, చాలాసేపటి నుండి ప్రేమ గేమాని మాట్లాడుతున్నారు. అలా అందులో ఏముందని ఇన్ని విషయాలు మాట్లాడడానికి మీరెవరు? ప్రేమ సముద్రంలో మునిగి తేలొచ్చారా? చెప్పండి. మర్యాదగా మాట్లాడండి. చూపించి మాట్లాడాలి. అసలు ఇక్కడ గొడవ ఏంటి గోయా? అదేం లేదు, మేము ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. మీరు వెళ్ళి వాయించుకోండి. వెళ్ళండి. అదేంటంటే అక్క, ఒకరిని మనసారా ప్రేమించిన కారణంగా వాళ్ళనే తలుచుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడమేగా మీరు చెప్తున్న ప్రేమ. తను ప్రేమించి 2 సంవత్సరాలు అవుతుంది.
10-16 సంవత్సరాలు ఎదురు చూసి జీవితాన్ని పోగొట్టుకుని పిచ్చోళ్ళైనోళ్ళు కూడా ఉన్నారు. రేయ్ చాలరా. అదేంటంటే జీవితం ఒక ఆవిరి, నీటి ఆవిరి. నీటి ఆవిరి. ఉమ్. ఇలా చూడమ్మా, నేను తెలియకనే అడుగుతున్నాను. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ అని నువ్వు అనుకుంటే ఇక్కడున్న ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోలేరు. రేయ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేరు. రేయ్, చాలురా, ఏయ్, ఏయ్. రారా. ఇంకొకసారి నువ్వు ఎక్కడైనా ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నావని విన్నానో వీడు కొడతాడో లేదో నేను నిన్ను రేయ్, కొడతాను. చాలురా, పద, పద, నా పద. గురించి తనకి తెలియటం లేదు జక్రీ. సరేరా. షూ, నా షూ. రా, రా, రా. నేనేదైనా తప్పుగా మాట్లాడానా? ఛా, నువ్వేం తప్పుగా అనలేదురా. ప్రేమ గురించి బాగా తెలిసిన వాడివేగా నువ్వు. ఏంటి ఆ? నసీబ్. ఓ తెలిసిపోయింది అంతేగా. మీ అడ్వైస్ విన్నాను. అయితే ప్రేమ అంతేనా?